వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వీరాసనము. ఈ యొక్క వీరాసనంలో మనము బ్లాక్ని సహాయంగా వాడుతూ హస్తాలని గరుడాసనంలో పెడుతూ ఈ ఆసనం చేయబోతున్నాము. అయితే ఈ ఆసనాన్ని మనము గరుడ హస్త వీరాసనం అని అనుకోవచ్చు. అయితే ఈ ఆసనంలో మనము మన అప్పర్ బాడీని చాలా అలర్ట్గా పెట్టి లోవర్ బాడీని కండిషన్ చేస్తున్నాము. అంటే లోవర్ బాడీలో ఎఫెక్ట్ పడేలాగా చూస్తున్నాము. ఆసనాలు అవే, కానీ దాంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ మనము ఈ ఆసనంలో ఎక్కువగా మనకు ఎఫెక్ట్ వచ్చేలాగా చూస్తున్నాము. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. అయితే వీరాసనానికి మనము ముందుగా ఏ ఆసనం అయినా వార్మప్ బ్యాక్ స్పైన్లో చేయాలి. బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి. రౌండ్ చేద్దాము. ఆర్చ్ చేయండి. రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి. రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేయడము. బ్యాక్ని రౌండ్, వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళిపోయి వేళ్ళని వెనకాల చేసి శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయండి. శ్వాస వదిలేస్తూ వీపుని పుల్ చేద్దాం. వీపుని ఆర్చ్ చేసి పుల్ చేద్దాం. ఆర్చ్ చేసి పుల్ చేద్దాం. ఆర్చ్ చేసి పుల్ చేద్దాం. ఆర్చ్ చేసి పుల్ చేద్దాం. ఆర్చ్ చేసి పుల్ చేస్తూ ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. కాళ్ళ మడమలను లేపుతూ కిందికి చేస్తూ ఇలా అధోముఖ శ్వానాసనంలో ఉండాలి. కుడి కాలుని ఇలా ముందుకు తెచ్చిపెట్టేసి బ్లాక్స్ని ఈ విధంగా పెడుతూ మోకాళ్ళని పైకి కిందికి అంటూ తొడలల్లో మోకాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి రెండో పాదాన్ని ముందుకు పెడుతూ ఇలా అని మోకాల్ని పైకి కిందికి అనండి. దాని తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇలా వజ్రాసనంలోనే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా కొంత సమయం పాటు వజ్రాసనంలో ఉండి దాని తర్వాత మనము హస్తాలని ఈ విధంగా చెరోవైపు చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి మోచేతిని ఇలా ఎడమ మోచేయి కింద తెచ్చి పెట్టేసేయండి. హస్తాలను ఇలా తలవైపు చేయకుండా దూరంగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. రెండు చేతులని కింద పెట్టేసి రెండో వైపు కూడా హస్తాలని గరుడాసనంలో తీసుకెళ్ళాలి.
శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇలా రెండో వైపు చేతులను కూడా గరుడాసనంలో తీసుకెళ్దాము. స్లోలీ రిలీజ్ చేయండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఇలా ఎడమ పాదాన్ని కిందికి తెచ్చేసి బ్లాక్ని ఇలా పెట్టేసేయండి. కుడి మోకాల్ని ముందుగా మనము పైకి వచ్చేసి ఇలా వీరాసనంలో రావాలి. కుడి తొడని బెండ్ చేస్తాము. ఇలా బెండ్ చేస్తూ నడుములని కిందికి తీసుకెళ్ళాలి. ఇక్కడ మనము కుడి మోచేతిని కింద పెడుతూ ఇలా హస్తాలని గరుడాసనంలో తీసుకెళ్ళాలి. హస్తాలని దూరంగా చేసి కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు వెనకాల కాల్ని ఇంత కిందికి తీసుకొని రావాలి. బ్లాక్కి తాకకుండా పెట్టాలి, కానీ ఆల్మోస్ట్ టచ్ అయ్యేలాగా తీసుకొని రండి. ఇక్కడ 10 సెకండ్ల పాటు ఉండండి. దృష్టిని ముందు వైపు పెట్టండి. అలా చేసి హస్తాలని కింద పెట్టేసి మోకాల్ని కూడా కింద పెట్టవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేయండి. మళ్ళీ పైకి వచ్చేసి రిపీట్ చేద్దాము. ఈసారి నా దృష్టి నా చేతుల వేళ్ళపై ఉంది. మోకాల్ని కిందికి తెచ్చేసి ఇక్కడ ఉండాలి. కిందికి వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఈ యొక్క బ్లాక్ని రెండో వైపు తెచ్చిపెట్టేసి కుడి పాదాన్ని ముందుకు తెచ్చేసి ఎడమ మోకాల్ని కింద పెట్టవచ్చు. ఇలా పైకి వచ్చి మోకాల్ని కొద్దిగా పైకి తీసుకొని రావాలి. ఈసారి ఎడమ మోచేతిని కింద పెట్టేస్తూ ఇలా హస్తాలని గరుడాసనంలో పెట్టి వీరాసనం చేద్దాము. గరుడ హస్త వీరాసనం బ్లాక్ ద్వారా మనము మోకాల్ని చాలా కింది వరకు చేస్తున్నాము. తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళల్లో ఉన్న కండరాలపై అన్నిటిపై ప్రభావం పడుతుంది. అలా చేసి మోకాల్ని కింద పెట్టి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనము చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. కాలుని కొంచెమే పైకి లేపి ఇలా పైకి వచ్చేసి మళ్ళీ ఇలా ఎడమ మోచేతిని కిందికి చేస్తూ ఈ ఆసనంలో వెళ్దాము. 10 సెకండ్ల పాటు అలానే ఉండండి. చేతులను కింద పెట్టేసి నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. వెళ్తూ ఇలా కొంత సమయం పాటు ఉండి మనము వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా వీరాసనం చేయడం వలన మన కాళ్ళల్లో ఉన్న కండరాలపై తీవ్రం నుంచి అతి తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆ కండరాలు టోన్ అవుతాయి. కాళ్ళకి మంచి ఆకృతి లభిస్తుంది. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ మనము వీపుని నిటారుగా చేసి ఇలా ఉండి దాని తర్వాత కాళ్ళని స్ట్రైట్ చేద్దాము. కాళ్ళపై బాగా తీవ్రంగా ప్రభావం పడింది కాబట్టి కాళ్ళని ఇలా షేక్ చేయండి. ఇలా షేక్ చేస్తూ తొడలని కాళ్ళని రిలాక్స్ చేసుకుందాము. అలా చేసి కళ్ళని మూసివేసి రిలాక్స్ అవుదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు మనము గరుడ హస్త వీరాసనం చేస్తున్నాము.
వీరాసనము స్టాండింగ్ పాస్చర్స్లో ఒక మంచి యాక్టివ్ పాస్చర్. కాళ్ళ కండరాలని బాగా స్ట్రాంగ్గా, దృఢంగా, బలంగా తయారు చేయడానికి, కాళ్ళని ఒక మంచి ఆకృతిలో తీసుకొని రావడానికి ఈ యొక్క ఆసనము బాగా ఉపయోగకరం అవుతుంది. అయితే ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనంలో వెళ్దాము. మోకాలపై వెళ్ళండి. బ్లాక్స్ని మనము ఈ యొక్క ఆసనంలో ఉపయోగించుతున్నాము. హస్తాల కింద బ్లాక్స్ని పెట్టేసి వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయండి, శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. ఇలా కొంత సమయం పాటు వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. అలా చేసి కుడి కాలుని వెనకాలకి చేయండి. ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కింద పెట్టేసి రెండో వైపు కూడా అలానే చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదలండి. కొన్ని సెకండ్ల పాటు పాస్చర్లో అలానే ఉండాలి. కాళ్ళని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. బ్లాక్స్ని ముందుకు తెచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. హీల్స్ని పైకి కిందికి చేద్దాము. అలా చేసి వజ్రాసనంలో కూర్చోండి. మోచేతులని ఇలా దగ్గరికి తెచ్చేసి దూరంగా చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా చేసి హస్తాలని ఈ విధంగా తీసుకొని వచ్చేసి దగ్గరికి దూరంగా చేయాలి. అలా కొన్నిసార్లు చేద్దాము. దీని తర్వాత మనము గరుడ హాసనంలో చేతులను తీసుకెళ్ళాలి. కుడి మోచేతిని ఎడమ చేయి కిందికి తీసుకెళ్ళండి. చేతులని ఇలా దగ్గరగా చేయకుండా దూరంగా చేయాలి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. చేతులని వదిలేసి రెండో వైపు చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా రెండో వైపు కూడా చేతులని అలానే పెట్టేసి నెమ్మదిగా హస్తాలని కిందికి వదిలేసేయాలి. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. హస్తాల కింద బ్లాక్స్ ఉండాలి. అలా పెట్టేసి కుడి పాదాన్ని బ్లాక్స్ మధ్యలో పెట్టవచ్చు. కుడివైపు తీసుకెళ్ళండి. ఎడమకాళ్ళ వేళ్ళపై ఉంటూ ఎడమకాళ్ళ వేళ్ళని ఇంకొద్దిగా వెనకాలకి చేస్తూ మోకాల్ని కిందికి పైకి చేద్దాము. కింద తాకకూడదు. ముందు చూడండి. అలా ఓ 5 సార్లు 10 సార్లు చేయవచ్చు. చేసి ఇక మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కుడి మోకాల్ని ఆల్మోస్ట్ కిందికి తీసుకొని వచ్చి పైకి తీసుకొని రావాలి. అలా ఓ 10 సార్లు చేద్దాము.
అలా చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. కుడి పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చేయండి. కుడివైపు చేసి నడుముని పట్టుకొని ఇలా పైకి రావాలి. ఇక్కడ ఎడమ మోకాలు కింద తాకకూడదు కాబట్టి ఏం చేద్దాము, బ్లాక్ని మీడియం హైట్లో తీసుకెళ్దాము. తీసుకెళ్ళి ఆ మోకాలు కింద పెట్టేసేయండి. అయితే మోకాలు కింద బ్లాక్కి తాకరాదు. అలా తాకకుండా మనం పైకి రావాలి. ఇలా హస్తాలను పట్టుకోండి. మనము కుడికాలుని ముందుకు పెట్టాము. ఎడమ మోచేతిని కిందికి తెచ్చేసి ఇలా గరుడాసనంలో చేతులను తీసుకొచ్చేయండి. దృష్టిని మన ముందు ఏదైనా ఆబ్జెక్ట్పై పెట్టేసి మోచేతులని ఇలా మొహం లిప్స్ హైట్లో తీసుకొని రావాలి. హస్తాలని దూరంగా చేయాలి. అలా చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. వెనక ఉన్న మోకాల్ని చాలా కిందికి తీసుకెళ్ళండి. బ్లాక్కి తాకకూడదు. ఇక్కడ కాళ్ళల్లో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఉండాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆసనం చాలా చాలా ఇంటెన్స్గా ఉంది. తొడలలో రక్త ప్రసరణ స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా తెలుస్తుంది. చేతులని గరుడాసనం నుంచి తీసేసి కిందికి రావచ్చు. మోకాల్ని కొద్దిగా రెస్ట్ చేస్తాము. అలా ఇచ్చేసి కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తూ మళ్ళీ హస్తాలని గరుడాసనంలో తీసుకెళ్ళండి. వెనకాల ఉన్న మోకాల్ని చాలా కిందికి తీసుకొని రండి. అలా తీసుకొస్తూ ఈసారి మన దృష్టిని మన వేళ్ళపై పెట్టాలి. వేళ్ళపై పెడుతూ మోచేతిని ఇంకా పైకి చేయండి. హస్తాలను దూరంగా చేయండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. వెనకాల మోకాల్ని ఆల్మోస్ట్ కిందికి తీసుకొని రావాలి, కానీ బ్లాక్కి తాకకూడదు. ఇప్పుడు హస్తాలని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇదే ఆసనాన్ని ప్రక్రియని రెండో వైపు చేద్దాము. ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి పెట్టేయండి. అలా పెట్టేసి మనం పైకి రావాలి. కుడి మోకాలు ఆల్మోస్ట్ కిందికి వచ్చేలాగా తీసుకొని వచ్చి ఇప్పుడు మనము కుడి చేతిని ఇలా కింద మోచే కింద పెట్టేసి ఎడమ మోచే కింద పెట్టేసి గరుడాసనంలో తీసుకెళ్ళండి. ముందు ఏదైనా పాయింట్ వైపు చూడండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మన షోల్డర్స్ ఎల్బోస్ ఒక హైట్లో ఉన్నాయి. పామ్స్ ఎల్బోస్ ఒక లైన్లో ఉన్నాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు గరుడ హస్త వీరాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లపై చాలా ఇంటెన్స్ ప్రభావం ఉంటుంది. స్పెషల్గా తొడ కండరాలపై, తొడ లోపలి భాగంలో ఉన్న కండరాలపై ఈ ఆసనం చాలా ఇంటెన్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ వీటన్నిటితో పాటు భుజ కండరాలకు చాలా మేలు చేస్తుంది. చేతుల కండరాలు కూడా బాగా బలపడతాయి. నడుములో ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మోచేతులకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత కిందికి వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఈ యొక్క పాస్చర్ మళ్ళీ చేద్దాము. మళ్ళీ పైకి వెళ్ళిపోండి. అలా పైకి వచ్చేసి ఈసారి హస్తాలను జోడించినప్పుడు ముందు ఏదైనా బిందు వైపు చూడండి. ఆ యొక్క బిందు వైపు చూస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ అలానే ఉండాలి. నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనము మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. కొంత సమయం పాటు ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని షేక్ కూడా చేసుకోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, తొడ లోపల భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళు యాంకిల్ కంటే దాటి ఎప్పుడు పెట్టకూడదు. ఎలాంటి వాళ్ళైనా కూడా
మోకాల్ని మనము బాగా ముందుకు చేసినట్టయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావచ్చు. ఇది అస్సలు మంచిది కాదండి. యోగా చేసి మనము కాళ్ళని ఆరోగ్యంగా చేసుకోవాలి, నొప్పులు తీసుకొని రాకూడదు. అయితే మోకాలు, యాంకిల్ ఒక్క లైన్లో ఉందా చూడండి. వెనకాల మోకాల్ని ఎంత కిందికి తీసుకెళ్ళగలుగుతారో గమనిస్తూ కిందికి తీసుకెళ్ళండి. అలా హోల్డ్ చేయాలి. ఇలా ఆసనంలో హోల్డ్ చేస్తేనే కాళ్ళల్లో ఉండే అవయవాలు, కాళ్ళల్లో ఉండే కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. ఆ ప్రభావంని మనము గమనిస్తూ అక్కడే ఉండాలి, సహించాలి. ఈ యొక్క కంపన, ఈ యొక్క ఇంటెన్సిటీ, ఈ యొక్క డీప్ స్ట్రెచ్ మన కాళ్ళకి చాలా చాలా మంచిది. ఎప్పుడైతే మనము మన కాళ్ళని ఇలాంటి స్ట్రెచెస్లో, ఇలాంటి వర్కౌట్లో పెడతామో అప్పుడే మన కాళ్ళు, కండరాలు స్ట్రెంథన్ పడి ఆరోగ్యంగా అవుతాయి. మోకాళ్ళ నొప్పులు వెళ్ళాలంటే ఇలా కాళ్ళని కండిషన్ చేసుకోవాలి. అంటే కాళ్ళకి ఇలా స్ట్రెంగ్త్ వచ్చేలాగా చూడాలి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో గరుడ హస్త వీరాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కాళ్లకు చక్కటి ఆకృతిని తెచ్చుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో, ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.